కలిగిన వాడే కాపాడండి. మరి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మరి కాపంలో ఉంటాయని మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన మందలో ప్రతి గొర్రెను ఎరిగినవాడు, వాటి కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడు. మందలో ప్రతి గొర్రె తీసుకుంటాడు కాపాడు. మరి అలాగే మన సంఘ కాపగా అయితే మన సంఘంలో ప్రతి సభ్యుని ఎదుగుతారు కాపాడు. మరి ఈ కాపాడంట మరి తన గొర్రెలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు పూర్వముగాలు వచ్చినప్పుడు ఏమొచ్చినా కూడా కాపాడేవాడు. ఇది ఫైట్ చేసి తన ప్రాణం కూడా లెక్క చేయడు. ప్రాణం పోయినా పర్లేదు, నేను కాసుకున్న నా గొర్రెల్ని నేను సంరక్షించాలి. మరి కాపాడు కూడా అలాగే మరి సంబంధం ఏ కష్టం వచ్చినా ఏమి వచ్చినా మరి ఆయన ముందుగా వచ్చి కనుక తీసుకొని ఆయన మనల్ని కాపాడుతున్నారు. తప్పిపోయిన వారిని వెలికి మందులకు చేర్చువాడే కాపాడండి. తప్పిపోతున్న వారిని మరి చేర్చుతారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వేసుకొని సగల కదా ఒక సభ్యుడు అయిపోతే పర్లేదే నాకేంటి నేను ఎవరైనా ఉన్నారు కదా అనుకోడు కావాలి. ఎందుకంటే ఆ సంబంధం చెప్పిన ఏ సభ్యుడైనా ఆ మందులో గురి అలాగైపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గురి గురించి మరి కాపు ఎలాగైతే ఎదుర్కొనేవాడు అలాగే అంటే కాపాడుకోవడాన్ని మరి ఆ సభ్యుడిని మరి మందులో చేర్చడానికి సంబంధం చేర్చడానికి పట్టుబడ్డాడు. మరి అయితే మరి బైబిల్లోని మొట్టమొదట మనకి గొర్రెలు కావాలి ఎవరంటే ఏబేలు. మనందరికీ తెలుసు కదా, మన గొర్రెలు కావాలి ఏబేలు. మరి ఆయన మరి అందులో మరి గొర్రెలు కాపలో మన ఇశ్రాయేలులోనే మరి ముఖ్యంగా కాపలకు నిండువారు, గొర్రెలు కాపలు కదా నిండువారు ఇశ్రాయేలు. మరి అది ఐగుప్తులకి ఏమో ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మనని కాపలని ఎక్కువగా ప్రేమించాడు. మరి కాపలకి ఏంటున్నాడంటే వారికి ఓపిక ఉండాలి, సమయం ఉండాలి. ఎందుకంటే అన్ని ఒక్కలాగా ఉంటారు. వెళ్ళిపోతుంటే అలా తిరుగుతున్నాయి. కానీ వాటిని అందరూ సంరక్షించి వాటిని సంరక్షించి ఒక దీంట్లో తీసుకెళ్ళడానికి కాకపోతే అవకాశాలు అంటే ఓపిక సమయం ఉండాలన్నమాట. దాన్ని బట్టి మరి అబ్రహాము కూడా గొర్రెల కాపరిగా ఉంటాడు. మరి ఉన్నప్పుడు మరి అంతా మందులు ఉన్నాయని ఉన్నాయి. మరి దేవుడు అబ్రహాము కూడా తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు నేచర్ కాపాలకి ఒక్క స్థానం ఉంది. తప్పిపోయిన వాటిని బయటకు రక్షించినట్టు దేవుడు రక్షించిన ఎలాగైతే లోపల ఉంటాడో వీళ్ళు కాపాడు కూడా అలాగే వీళ్ళు కూడా అలా ఉంటారని దేవుడు భావి అలాగే మోసే మామ మంత్రం నేర్చుకుంది కాబట్టి దేవుడు మోసేని పట్టుకున్నాడు. మరి అలాగే దావి చేస్తే అందరికీ మోసాడు. దావి ఏంటంటే ఆయన గొర్రెలు కాపాడు అంటే మరి కొంతమంది ఏంటంటే ఏదైనా చూసేవారు దేవుడు వాళ్ళే అనుకున్నారండి, కాకుండా అనుకున్నాడు. మరి అలాగే మరి ఫస్ట్ మరి కొల్లగొట్టాలని దేవుడు వర్తమానం ప్రకటించాడు. మరి జ్ఞానం అయితే ఆ చుక్క ఎప్పుడో చూసి కనుక్కొని ఆ బయటలేదు. జ్ఞానానికి వర్తమానం రాలేదే, చెప్పలేదే. మరి ఎందుకు మరి గొర్రెలకి కాకుండా దేవుడు ప్రేమించాడు అంటే వాళ్ళు పనికిరాలు తక్కువలో ఉంటారని పక్కన పెట్టేస్తారు చాలా గొర్రెలు కావాలి. దాన్ని దేవుడు మీద అలాగే అనుమానంగా కావాలి. ఆ పెద్ద ఒక్క సమయం ఉంది, ఇక్కడ ఎక్కువ తీసుకెళ్ళి వాటిని మేపిస్తారు. ఒక దగ్గరే ఉండి ఇక్కడే కూర్చోండి కూర్చోవాలి కదా, అవి ఎక్కడెక్కువ తీసుకోవాలి. అందుకనే ఏంటంటే దేవుడు ఎక్కువగానే గొర్రెల కాపులుగా వీళ్ళు ఎంచుకున్నాడు. దాడు మరి ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. మరి దాని విషయంలో అందరికీ తెలిసింది తర్వాత వస్తుంది. అంటే మరి ఇంకా కాపాడు చూస్తాం. మరి గొర్రెలు అంటే గొర్రెలు స్వభావం కావాలి. అవి ఎప్పుడు గొర్రెలు అలా అయితే చూడడం గొర్రెలు వాటి చూపు కూడా ఇంకా ఉంటాయి. అవి తీసుకుంటే ఉంటాయి గొర్రెలు. అందుకని అంటారు కదా గొర్రె కషాయం అంటారు. కషాయం పట్టుకొని ఇస్తారన్నా గొర్రెల స్వభావం ఎందుకంటే తల దించుకొని ఉంటే కానీ తల ఎత్తుకునేట్టుగా
మంచిగా కలిసి ఉండేటట్టుగానే మందుగా ఉండడానికి ముందుగా ఉండడానికి ఇష్టపడాలి. అందుకే ఏంటంటే ఈ గొర్రెలు 8% కింద చూస్తున్నారు కానీ అందుకనే గొర్రెలు కాపరి ముందు నడుస్తాయి. అవి ఏంటంటే తన కాపరిని కనిపిస్తాయి అన్నమాట. ఏంటంటే ముందు నడుస్తానికి తల ఎత్తి పైకి చూడడం కాబట్టి ముందు వాళ్ళు నడుస్తుంది, కాపరి నడుస్తుంది, అడుగులు చూసుకొని అవి నడుచుకొని వెళ్తున్నాయి. మరి కాపరి ఆగిపోతే అవి కూడా ఆగిపోతాయి. అందుకనే గొర్రెలు కాపరి ముందు నడుస్తాడండి. పశువులు కాపరి గేదెలు మిగతా వాటికేమో కాపరి వెనకాల ఉంటాడు. అంటే ఆ గేదెలు వెళ్తుంటే ఒక్కడే వేస్తుంటాడు కాబట్టి సరిగేది సరిగేది అనేసి. గొర్రెలు కరెక్ట్ కాదు, కాపరి ముందరంటే మరి అవి ఒక గొర్రె ఒక దగ్గర ఒక చోట ఒక చిన్న ఏంటంటే కంచి వేసిన దగ్గర అలాగే ఒక కంచి దగ్గర వచ్చి ఆ దాటాలనుకోండి. ఒక గొర్రె 2 గొర్రెలు దాటితే కంచి పడుతుంది అనుకోండి. పడిపోయింది కదా నేను నడుచుకుని వెళ్ళాలని వాడు జ్ఞానం ఉండదు. ముందు గొర్రె ఏం చేసింది గెలిచింది కాబట్టి నేను గెలుచుకొని వెళ్ళిపోవాలి అనుకోని అవి ఏంటంటే అలా ముందు వాళ్ళు చూసుకొని అవి స్వభావం ఏంటంటే వాటికి స్వతహాగా ఏమి ఇండివిజువాలిటీ కోరుకుండదు. ఏంటంటే వాట్సాప్ అందుకనే మన అందరినీ ఏమనిపిస్తారు గొర్రెలు కొత్తగా అంతా నోటి కదా ఈ గొర్రెలు అంటారు అంటే మన కోడేళ్ళు అక్కడ కాదు కదా గొర్రెలు కాబట్టి స్వాధీనంగా ఉంటున్న క్రైస్తవులు మనం ఎప్పుడు కఠినాత్మకం కావాలి. ఎందుకంటే అవి మొదటి తీసుకెళ్తున్నా కూడా గొర్రె తల ఉంచుకొనే కసగొట్ట కలదు కానీ తిరుగుబాటు చేయదు గొర్రె. మరి ఈ లోకంలో మరి క్రైస్తవులు మన గొర్రెలు అన్నప్పుడు నిజంగా గొర్రెలనే. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు కూడా తన శిలువ మీద తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన మాట్లాడకుండా ఆయన మొదటి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన అలా ఉంచుకొని వెళ్ళాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు. మరి అందుకనండి గొర్రెల కాపరుల గురించి మరి 3 కాపరుల గురించి మాత్రం చెప్తానండి. మంచి కాపరి అంటే అది అందరికీ ఒకటే. మరి గొప్ప కాపరి వ్యక్తి 13 ప్రధాన కాపరి వ్యక్తులు మొదటి పేరు 5 మరి మొదట మనం ఏం చూస్తున్నాం అంటే మంచి కాపరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అవి కంటస్తాయి. దారి కదా ఏ వచ్చినా రాకపోయినా కనీసం చిన్నపిల్లల కన్నా మొత్తం వచ్చిన చెప్పేస్తారు ఏమో నా కాపరి నాకు ఏమి కలగదు. మరి ఈ మంచి కాపరి మనతో ఉన్నప్పుడంటే మనకంట ఏమి తప్పు ఉండదంటే ఆయన ఏంటంటే మన కాపరి కాబట్టి ఆయన మంచిగా మనల్ని తీసుకుంటాడు. ఆయన మన ఏమి కొట్టలేకుండా ఆయన మనకి తప్పు చేయడండి. ఏమోని మనం దేవుని మన కాపలా పెట్టుకుంటే మనకు లోటు ఉండదు. ఏమి మన లోటు కాలేదని అలాగే మరి ఖచ్చితంగా చోట ఆయన పనులు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా చోట కాదు. కాపలు ఏం తీసుకెళ్తాడు? గొర్రెలు అయితే ఎక్కడ తీసుకెళ్తాడు? ఎండిపోయిన ప్రదేశం దగ్గర పొలాలకు తీసుకెళ్తాడు. పచ్చని చెట్టు దగ్గర ఉన్న గడ్డి దగ్గర తీసుకున్నాడు. అవి ఏంటంటే ఆ గడ్డి అంట గట్టిగా ఇంకా మంచు పడుతున్నప్పుడు తెల్లారుజామున అంటే గొర్రెలు కాపరి గొర్రెలు తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఆ మంచు పడి గడ్డి గట్టిగా ఉంటే అవి నవ్వి మిగడం పోతుందండి. అదే గడ్డి వేయడం ఏంటంటే దాని ముందుకు పడిపోతాయండి. అందుకని కాపరి చేస్తాడు రేపు జామున వేసి ఆ గొర్రెల్ని